బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రానున్న చిత్రం సికిందర్ యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఈ సినిమాలో సల్మాన్ సరసన రష్మిక నటించారు. ఇక ఈద్ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ కు పలుమార్లు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా చిత్రీకరణను కట్టుదిట్టమైన భద్రత మధ్య పూర్తి చేయాల్సి వచ్చిందని దర్శకుడు తాజాగా వివరించారు. ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సల్మాన్ ఖాన్ అందరి హీరోల కంటే భిన్నంగా ఉంటారు. సికిందర్ మాస్ మూవీ. ఇందులో చాలా సన్నివేశాలు ఎక్కువ మందితో చేయాల్సి వచ్చింది. ఒక్కోసారి సెట్ లో 10,000 నుంచి 20,000 మంది వరకు ఉండేవారు. వారందరితో సన్నివేశాలు ఉండేవి. ఇంతమందితో షూటింగ్ అంటే అధిక భద్రత, సమన్వయం అవసరం. మా స్కెడ్యూల్స్ అన్ని అనుకున్న సమయానికే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ సమయంలోనే సల్మాన్ కు బెదిరింపులు రావడంతో చిత్రీకరణ చాలా బిజీగా మారింది. బెదిరింపుల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశాం. సెట్ లోని కళాకారులందరినీ తనిఖీ చేయడానికి 3 గంటల సమయం పట్టేది. దీంతో షూటింగ్ రోజు ఆలస్యంగా ప్రారంభమయ్యేది. ముగిసేసరికి తెల్లవారుజామయ్యేది. అందరూ ఈ టైమింగ్ కు అలవాటు పడ్డారు. దాదాపుగా షూటింగ్ మొత్తం ఇలాగే పూర్తి చేశామని దర్శకుడు చెప్పారు. ఇక సికిందర్ లో ప్రేక్షకులకు ఎన్నో సర్ప్రైజ్లు ఉన్నాయని మురుగదాస్ వెల్లడించారు. ఇది మాస్ సినిమా మాత్రమే కాదని, ఇందులో బలమైన భావోద్వేగాలున్నాయని చెప్పారు. గజనీ సినిమాలో ప్రేమ కథను చూపించినట్లు ఇందులో భార్యాభర్తల సంబంధం గురించి చెప్పామన్నారు. గజనీ సైకో థ్రిల్లర్ గా అనిపించినప్పటికీ నటీనటుల మధ్య ప్రేమ కథ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులోనూ అదే అంశం అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. సల్మాన్ కెరీర్ లోనే ఇది ఎప్పటికీ నిలిచిపోయే ప్రత్యేక చిత్రమవుతుందని దర్శకుడు అన్నారు. ప్రేక్షకులు ఈ సినిమాలో ఎన్నో అంశాలకు కనెక్ట్ అవుతారని మురుగదాస్ చెప్పారు.